గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. శ్రీనివాస్ గారు, ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్లెక్సీలు ఉంటే బాలకృష్ణ గారు వాటిని తీపించేసిన సంఘటన మనం చూసాం. అతి పెద్ద దుమారం రేగింది, పెద్ద చర్చకు దారి కూడా తీసిన సందర్భం. రైట్, ఇప్పటికే టీడీపీకి సంబంధించి సొంతంగా అంటే కుటుంబంలో ఉన్న వ్యక్తులు సహకరించినట్లయితే పక్క పార్టీ అండ కోరుకునే అవకాశం ఉండేది కాదు అంటూగా టీడీపీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు బాలకృష్ణ గారు ఇటువంటి పరిణామం దారి తీసే విధంగా ప్రవర్తించారు. ఎట్లా చూడాలంటారు? అంటే అసలు యాక్చువల్గా అంటే ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆ పార్టీ పెట్టాడు. ఆత్మగౌరవం దెబ్బతినిందని ఇందిరాగాంధీ గారిని ఎదిరించి ఆ పార్టీ పెట్టాడు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలని చెప్పి కిలో ₹2 బియ్యం, మహిళకి ఆస్తిలో వాటా హక్కు, పటేల్ పట్వారీ వ్యవస్థని నియంత్రించడం, ఇలాంటి చాలా మంచి సంస్కరణలు తీసుకొచ్చి నేడు ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ తర్వాత పరిణామ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం, తర్వాత రకరకాలు జరిగినాయి. అటువంటిది సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళని విశ్వసించిన గొప్ప వ్యక్తి, గొప్ప మానవతావాది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి అటువంటి గొప్ప వ్యక్తిని ఇప్పుడు ఈ నిన్న 18వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్లేసులే కాకుండా ఇతర దేశాల్లో సరిహద్దు రాష్ట్రాల్లో కూడా తెలుగు వాళ్ళు ఉన్న చోట ఆయనకి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇప్పటికీ మనం రామారావు గారిని మర్చిపోలేము. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో ఆయన పిలుచుకోవాల్సిందే, కొలుచుకోవాల్సిందే. 27 సంవత్సరాల నుంచి ట్రస్ట్, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కంటి ఆపరేషన్ కావచ్చు, నందమూరి బసవతారం క్యాన్సర్ హాస్పిటల్, పేద ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇంత కార్యక్రమాలు చేస్తా మీరన్నట్టు ఒక రాముడిని చూడాలంటే, ఒక కృష్ణుడు చూడాలంటే ఎన్టీ రామారావు గారిని మనం చూసుకుంటాం. అటువంటి గొప్ప వ్యక్తికి అంతమంది సంతానం ఉండి, అంతమంది ఉండి కూడా చివరి స్టేజ్లో ఆయన్ని ఎవరు చూడకుండా తీరు మనం అన్నీ చూసే ఉంటాం. అధికారం కోసం చంద్రబాబు నాయుడు మీద ఆయన నా దగ్గర నుంచి పదవి తీసుకున్నాడని ఆ రోజు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు నిందను మోస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత కాకపోతే అండి ఆ కాలక్రమంలో ఫ్యామిలీ అందరిని తిప్పుకోగలిగాడు. ఫ్యామిలీ అందరినీ కూడా తన వైపు తిప్పుకున్నాడు. అదే ఇదిలో ఇప్పుడు ఉన్నారు. బాలకృష్ణ నిలబడిన, దగ్గుబాటి వెంకటేశ్వర కావచ్చు, పురంధరేశ్వర గారు బీజేపీలో ఉన్నా, ఎక్కడున్నా కానీ ఒక సంఘటితంగా తీసుకొస్తాడు. కాకపోతే ఇక్కడ ఒకటే ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న లెగసీ మిగతా అందరికంటే ఎన్టీ రామారావు పునికి పుచ్చుకొని సేమ్ అదే ఆశం ఇప్పుడు వేస్తే అలానే ఉండే వ్యక్తి ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. ఆ ఉచ్ఛ్వాసు, ఆ ఇది అతనికే వచ్చింది. అతనికి ఆ విపరీతమైన ప్రాణం తన తాతగారంటే. కాబట్టి ఆయనకు కూడా రాజకీయంగా ఒకసారి వచ్చి ఎట్లా ప్రజాదరణ పొందాడో మనకు కూడా తెలుసు. తర్వాత నాకు రాజకీయాలు పొసగం అని చెప్పేసి తన సినిమాలు తీసుకున్నాడు. రాజకీయాలు పొసగం అని అంటారు అనుకుంటారు మీరు? అంటే ఒక రకంగా ఏంటంటే ఎన్టీ రామారావు పెట్టిన ఆ పార్టీలో నందమూరి తారక రామారావు వారసులుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎమర్జ్ అయ్యారు. 4.5 దశాబ్దాల పార్టీని బతికించాడు. ఇప్పుడు పార్టీ అనేక కష్టాల్లో ఉంది. లోకేష్ బాబు భుజస్కంధాలు వేసుకున్నాడు. లోకేష్కి ప్యారలల్గా ఆ ప్లేస్లో జూనియర్ ఎన్టీఆర్ని పెడతానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటారని మీరు అనుకుంటున్నారా? అక్కడే ఇక్కడ వేరియేషన్ వచ్చేది. ఇక్కడ ఎందుకు వర్ధంతి సందర్భంగా ఫ్లెక్సీలు పెట్టి ఇప్పుడు తెలుగు వారి ఆత్మగౌరవంగా పెట్టిన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన హావభావాలున్న జూనియర్ ఎన్టీఆర్ గారికి సముచిత స్థానం కల్పించలేకపోతున్నారు కాబట్టి ఆయన కాస్త దూరంగా ఉంటున్నారని ఎవరో కాదు టీడీపీ శ్రేణులే కొంతమంది ఆపాదిస్తూ ఉంటారు. మరి మరొకసారి తేటతెల్లమైంది కదా. డెఫినెట్గా ఆయనకి అనేక ఫంక్షన్లకు ఆయనకి ఇన్విటేషన్ పంపకపోవడం కావచ్చు. మొన్న ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు 55 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు కుటుంబం మొత్తం ఒకటైంది. కానీ ఒక్క జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వీళ్ళిద్దరే స్పందించాల. దీని పట్ల సోషల్ మీడియాలో అనేక సంస్థల్లో విపరీతంగా జూనియర్ ఎన్టీఆర్ తిట్టినా ఎక్కడ కూడా వాళ్ళు బ్యాలెన్స్ తప్పలా. నిన్న ఏం జరిగింది? నిన్న ఎర్లీ మార్నింగ్ వాళ్ళ తాతగారి వర్ధంతి సందర్భంగా ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు వాళ్ళిద్దరు, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్. వాళ్ళ అభిమానులు ఫ్లెక్సీలు కట్టుకున్నారు. ఆ అభిమానుల రూపంలో వైసీపీ వాళ్ళు కూడా, కొడాలి నాని లాంటి వాళ్ళు కూడా ఫ్లెక్సీలు కట్టి ఉండొచ్చు, వర్ధంతి సందర్భంగా ఫ్లెక్సీలు పెట్టి ఉండొచ్చు. ఆ సమయంలో అదే విషయంలో చంద్రబాబు నాయుడు ఈయన బాలకృష్ణ గారు ఆ తర్వాత వెళ్ళినప్పుడు ఈ ఫ్లెక్సీలు ఏందని తీసిపడేసేయండి అని చెప్పేసి ఆ పక్కన పార్కుల్లో పడేయటం, ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అట్టయ్యారు. మళ్ళీ తీసుకొచ్చి ఫ్లెక్సీలు పెట్టి పాలాభిషేకం చేస్తారు. ఇక్కడ ఏంటంటే అంతరాలు, ఇది అవతల పార్టీ క్యాష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ కుటుంబంలో చిన్న పొరపచ్చాలు. అటువంటి గొప్ప వ్యక్తి, తెలుగు జాతికి మహోన్నతమైన శిఖరాలు తీసుకెళ్లిన గొప్ప మానవతావాది ఎన్టీ రామారావు గారండి. ఆ తర్వాత వచ్చిన జనరేషనే, ఆ తర్వాత ఆ స్ఫూర్తితో చిరంజీవి గారి పార్టీ పెట్టినా, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టినా, ఇప్పుడు కూడా ఎన్టీ రామారావు గారిని ఒక స్ఫూర్తిగా తీసుకుంటారు రాజకీయాల్లో. ఆ వ్యక్తి వర్ధంతిని మీరు ఎలా చేసుకోవాలా? కుటుంబాల్లో ఏమన్నా అరమరికలు ఉంటే మిగతా చూసుకోండి, మిగతా ప్లాట్ఫామ్ చూసుకోవాలి. వర్ధంతి కార్యక్రమంలో నెక్లెస్ రోడ్లో, ఇప్పుడు తెలంగాణ చెడిపోయిన నెక్లెస్ రోడ్లో బ్రహ్మాండంగా ఆయన చేశారు. ఫ్యామిలీ మెంబర్ తారకరత్న గారి మిస్సెస్ పిల్లలతో వెళ్ళారు, అందరూ కూడా వెళ్ళారు. వెళ్ళే క్రమంలో మీరు ఎలా ఉండాలి? మీ మధ్య పొరపచ్చాలు బాధపడతారు. అంటే నిజమైన ఎన్టీ రామారావు గారి అభిమానులు
బాధపడే క్షణం నిన్న వచ్చిందనమాట. ఫ్లెక్సీలు తీసేటటువంటి ఇప్పుడు అతను కూడా ఆయన మనవడే కదండి. ఆయన ఎప్పుడు కూడా నా దైవం అని చెప్పేసి ఆయన్ని పుణికిపుచ్చుకున్నట్టు నటిస్తాడు కదా. కాబట్టి వాళ్ళ తండ్రి గారు లేరు ఇప్పుడు. ఆ సమయంలో ఇద్దరు అన్నదమ్ములు ఒకటి అయిపోయారు ఇక్కడ, కళ్యాణ్ రామ్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు. కాబట్టి వాళ్ళు రాజకీయంగా టీడీపీకి సపోర్ట్ చేయటం లేదనే బాధ ఉంటుంది. అదే సమయంలో కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మాట కూడా ట్వీట్ చేయలేదనేది ఆ కోపం ఉంటుంది. ఈ రకరకాల పారామీటర్స్ ఏదైనా సరే నిన్న బాలకృష్ణ గారు ఫ్లెక్సీలు తీసేయండి అని చెప్పి ఒక కుటుంబంలో సభ్యులైనంత మాత్రాన ఫ్లెక్సీలు ఉంటే ఏమవుతుంది? ఏం కాదు కదండి. అంటే ఇప్పుడు ఈ కుటుంబ వ్యవహారం కుటుంబం వరకు ఉంటే పర్వాలేదు, బట్ ఇదే రాజకీయాలలో లేకపోతే రాజకీయ అంశాలకు సంబంధించి ఒకంత ఇబ్బంది పడే అవకాశం ఉంది అనుకోండి, అది పార్టీకే దెబ్బ కదా. దాని ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నారు అనేది కొంతమంది బాధ. అవతల వాళ్ళు అందిపుచ్చుకుంటారు. ఇప్పుడు సపోజ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు సాక్షి పేపర్లో మనం చూసాం, దీన్ని ప్రధానమైన ఒక హాఫ్ పేజ్ ఆర్టికల్ ఇచ్చింది. వాళ్ళకి కావాల్సింది ఏంది? ఈ కుటుంబం మధ్య వైరుధ్యాలు ఉండాలా, చంద్రబాబు నాయుడు ఎట్టగా దీని మీద అపవాదం ఆయన మీద మోపాలా, జూనియర్ ఎన్టీఆర్కి చంద్రబాబు నాయుడు సఖ్యత లేదనుకోవాలా, ఆ విధంగా వాళ్ళని దగ్గర తీసుకోవాలా, కొడాలి నాని ఆయన అభిమానించే వాళ్ళ దగ్గర తీసుకొని ఎదురుగా ఆ పార్టీలు ఉన్నారు కదా, వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వీళ్ళంతా ఎన్టీఆర్ వర్గం అనమాట వీళ్ళంతా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా ఏంటంటే అధికార పక్షం అవకాశంగా మరల్చుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న ఇటువంటి కలహాలు కావచ్చు, లేకపోతే ఇటువంటి మీరు అన్నట్టు డిస్టర్బెన్సెస్ కావచ్చు, వైఎస్ఆర్సీపీకే లాభం చేకూర్చే అంశంగా కనబడుతుంది అని కూడా కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. డెఫినెట్గా అది అవకాశం ఉంటుంది కదా. వాళ్ళు ఆ పేపర్లోనే పతాక శీర్షికలు ఒక పేజ్ వేసినప్పుడు వీళ్ళ మధ్య ఈ కుటుంబాల మధ్య అంతరం ఉన్నది, మరి ఏంటి పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు నమ్మకూడదు అని చెప్పేసి అంటారు కదా. అదే సమయంలో ఈయనే కావాలని చేసాడని కూడా అంటారు బాలకృష్ణ. ఎందుకంటే బాలకృష్ణ ఆల్రెడీ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి, మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి, ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ఎవరు అన్న కొడుకే కదా, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వేరే వాళ్ళు కాదు కదా. అన్న కొడుకులు ఉన్నప్పుడు ఎవరో పరాయి వాళ్ళు పెట్టలేదు కదా అక్కడ ఫ్లెక్సీలు. పైగా మన రామారావు గారిని అచ్చుగుద్దినట్టు ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు, అంతే కదా, ఆయన ఇంట్లోనే కదా చూసుకుంటున్నారు. అనేక మంది అనేక సినిమాలు, జైలు అవకాశం చూడండి, చూడండి, ఏది చూసినా పర్ఫెక్ట్గా ఆయన కనపడతాడు. కాబట్టి ఏదైనా కానీ ఆయన మీరు అన్నట్టు సమాజమే దేవాలయం, ప్రజలైన దేవుళ్ళని భావించే ఉన్నతమైన భావాలు గల ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీలో ఇలాంటి చిన్న చిన్న ఈ డిస్టర్బెన్స్ అనేది మనం సమాజానికి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇలా అభిమానులు కావచ్చు, టీడీపీ శ్రేణులు కావచ్చు, దీన్ని చిన్న చిన్న గొడవలుగానే చూస్తారంటారా? చిన్న చిన్న గొడవ ఏం కాదు, ఇది చాలా పెద్ద గొడవే. ఇది జరగకుండా మనం చూసుకోవాలని మనం కోరుకోవాలి. సరే అండి, చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం స్పందించలేదు. ఆయన స్పందించలేదు అని రాజకీయాల్లో పూర్తి బిజీగా ఉన్నాడు కాబట్టి దీని పట్ల స్పందించలేదు. కానీ ఇక్కడ బాలకృష్ణ గారు వ్యవహరించిన తీరు పట్ల కొద్దిగా అవతల అభిమానులు కూడా ఫ్లెక్సీలు తీసేసి అవతల వేయటం, అవి తీసుకొచ్చి వీళ్ళు పాలాభిషేకం చేయటం, అంటే ప్యారలల్గా ఒక కోల్డ్ వార్ అనేది వాళ్ళ కుటుంబాల మధ్య అంతర్యుద్ధంలాగా జరుగుతుందనేది తేటతెల్లం అయిపోయింది కదా నిన్న మీడియాలో. రైట్. సో దీనికి సంబంధించి ఒకవేళ కనుక టీడీపీకి సంబంధించి ఎవరైనా అడిగారు అనుకోండి, వాళ్ళ సమాధానం ఎలా ఉంటుందంటారు? టీడీపీ ఏముంది అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఆల్రెడీ కూడా ఆ క్యాడర్లో జూనియర్ ఎన్టీఆర్ పట్ల నెగిటివ్గా ఇచ్చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయలేదని. అది వాళ్ళంతా క్యాడర్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు చేయలేదంటే, ఎందుకు చేయాలనేది ఆయన వ్యక్తిగతం. ఆయన్ని కొద్దిగా తండ్రి ఉన్నప్పుడు, తండ్రి తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్లో ఫంక్షన్లకు పిలవకపోవటం కావచ్చు, అతను తక్కువగా. యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ గారు తండ్రిని కోల్పోయిన తర్వాత ఆ కుటుంబంలో ఆయన్ని ఇంకొక అన్నను కూడా కోల్పోయాడు, ఆయన్ని పక్కన పెట్టేశారు, భేదభావాన్ని చూపిస్తున్నారు అనే ఆత్మన్యూనతకు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇబ్బంది పడ్డారు. అదే ఈ పరిణామాలన్నిటికీ దారితీస్తుంది అనేది కూడా ఒక వాస్తవం. అది ఒక ఇదైతే ఒక మనిషిగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఇవ్వాలి. వాళ్ళు కూడా ఆత్మాభిమానం కలవాలి, వాళ్ళు కూడా ఈ ఇండస్ట్రీలో ప్రధానమైన పొజిషన్లో ఉన్నారు కదా. చెప్పాలంటే స్వతహాగా తనంతట తాను సెల్ఫ్ మేడ్ మ్యాన్గా ఎదిగాడు. రాజకీయాల్లో కూడా ఏ రోజుకైనా రాజకీయాల్లో పర్ఫెక్ట్గా రాణించగలే ఇది జూనియర్ ఎన్టీఆర్కి ఉంటుంది. ఒక రకంగా రాజకీయాల్లో ఎదగటం ఇష్టం లేకపోతే లోకేష్ బాబుని ఎదగాలని చెప్పి అనుకుంటే వేరే విధంగా చూసుకోవచ్చు మీరు. ఇట్లా పూర్తిగా అంతరం చేసి అతన్ని కుటుంబంలోనే బయటికి పంపించేట్టుగా ఈ పరిణామాలుగా కనపడుతున్నాయి. ఒకసారి చూడండి, జూనియర్ ఎన్టీఆర్ గారిని కనుక కలుపుకుని పోతే టీడీపీకి ఎంతవరకు లాభదాయకం అవుతుంది అంటారు? పర్ఫెక్ట్గా లాభం ఉంటుంది. అప్పుడు వేరే పార్టీల వైపు చూసే అవకాశం టీడీపీకి లేదు అనేది కూడా కొంతమంది చర్చ. రైట్. కాకపోతే అక్కడ సీటు వైశ్యం ఉంటుంది. నెక్స్ట్ ఆల్టర్నేట్ ఎవరంటే లోకేష్, జూనియర్ ఎన్టీఆర్. ప్రజల్లో ఎవరికి ఉంటుంది? జూనియర్ ఎన్టీఆర్. మరి అది చంద్రబాబు నాయుడు గారు తట్టుకొట్టాడంటే తట్టుకోడు. ఈ రాజకీయ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా పొలిటికల్ గేమ్లో ఇవన్నీ
రకరకాల సంఘటనలు, Right. ఇవన్నీ కాలం సమాధానం చెప్పాలి. ముఖ్యంగా అంటే వ్యక్తులకి సంబంధించి వీళ్ళు తలపడుతున్న నేపథ్యంలో పార్టీకి పెను ప్రమాదం లేకపోలేదు అనేది టీడీపీ శ్రేణుల అభిప్రాయం. ఇప్పుడు ఏదేమైనా పార్టీ ఉండాలి కదా, వ్యక్తులు పక్కన పెడితే, అది సీఎం నువ్వా నేనా అన్న విషయం పక్కన పెడితే పార్టీ మనుగడలో ఉండాలి అనేది టీడీపీ శ్రేణులు కోరుకునే అంశం. వ్యవస్థ బట్ అదే ఏమవుతుంది మీరు చెప్పింది ప్రకారం అండి, వ్యవస్థ చాలా ముఖ్యం. టీడీపీకి మీరు చెప్తున్నాను చూడండి, ఈ రోజు కాకపోయినా ఇంకొక 5 సంవత్సరాల తర్వాత అయినా 10 సంవత్సరాల తర్వాత అయినా టీడీపీని అంత పైకి తీసుకొచ్చే కెపాసిటీ జూనియర్ ఎన్టీఆర్ గారికి మాత్రమే ఉంది అనేది టీడీపీ శ్రేణులు డెఫినెట్గా ఉంది. చెబుతుంటారు. అది వాళ్ళకు కూడా తెలుసు అది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అతన్ని ప్రతి ఒక్కరికి ఆత్మన్యూనత బాగుంటుంది, ఇండివిజువాలిటీ ఉంటుంది. అంత ఇదిగా ఆయన పట్ల కుటుంబం మొత్తం కూడా వ్యవహరించాల్సిన అవసరం లేదనేదే నా అభిప్రాయం కావచ్చు, ప్రజల అభిప్రాయం కావచ్చు. చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.